ప్రపంచంలోనే అత్యంత బిజీ ఎయిర్పోర్ట్లలో లండన్లో హీత్రూ ఎయిర్పోర్ట్ ఒకటి. అయితే గురువారం రాత్రి ఎయిర్పోర్ట్ సమీపంలో ట్రాన్స్ఫార్మర్లో మంటలంటుకొని ఎయిర్పోర్ట్తో పాటుగా దాని చుట్టుపక్కల సుమారు 5,000 ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అక్కడికి సమీపంలో రైల్వే స్టేషన్ కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో రైళ్ల రాకపోకలకు కూడా ఎక్కడికక్కడే ఆగిపోయాయి. అయితే హీత్రూ ఎయిర్పోర్ట్కు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ముందస్తుగానే ఎయిర్పోర్ట్ను మూసివేశారు. దీంతో విమానాల రాకపోకలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఇక హీత్రూ విమానాశ్రయం మూతపడటంతో రోజుకు $26 మిలియన్ నష్టం వాటిల్లిందని అధికారులు చెబుతున్నారు. ప్రత్యేక కథనంలో దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలుసుకుందాం. లండన్లోని అత్యంత బిజీ ఎయిర్పోర్టు హీత్రూ శుక్రవారం నాడు మూతపడిపోయింది. అక్కడి సమీపంలోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లో మంటలంటుకోవడంతో విమానాశ్రయానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ముందస్తు చర్యగా విమానాశ్రయాన్ని మూసివేశారు. దీంతో హీత్రూ నుంచి ఇతర దేశాలకు వెళ్లాల్సిన విమానాలతో పాటు ఇతర దేశాల నుంచి లండన్కు రావాల్సిన విమానాలు ఆగిపోయాయి. ఎగిసిపడుతున్న మంటలను ఆర్పడానికి ఫైర్ ఫైటర్స్ చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇక విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో శుక్రవారం నాడు సుమారు 1,330 విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది. దీంతో సుమారు 1,45,000 మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఎయిర్లైన్స్ కు రోజుకు $26 మిలియన్ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చిందని ట్రావెల్ కన్సల్టెంట్లు అంచనా వేస్తున్నాయి. ఇక ట్రావెల్ కన్సల్టెంట్ల సమాచారం ప్రకారం హీత్రూ విమానాశ్రయం నుంచి రోజుకు 1,300 విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. అకస్మాత్తుగా ఎయిర్పోర్టు మూసివేయడంతో విమానాలను బ్రిటన్లోని ఇతర ఎయిర్పోర్టుకు లేదా యూరోప్కు మళ్లించాల్సి వచ్చింది. అలాగే దూర ప్రాంతాలకు బయలుదేరాల్సిన విమానాలు ఎక్కడి నుంచి బయలుదేరాయో అక్కడికి తిరిగి గమ్యస్థానాలకు చేరుకున్నాయని ట్రావెల్ కన్సల్టెంట్ పౌల్ చార్లెస్ చెప్పారు. అకస్మాత్తుగా విమాన ప్రయాణాలు రద్దు కావడంతో ఎయిర్లైన్స్ కు రోజుకు $26 మిలియన్ నష్టం భరించాల్సి వస్తుందని చెప్పారు. ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే రోజుకు 250 కోట్లుగా చెప్పుకోవచ్చు. అదే కాకుండా ఎయిర్పోర్టు తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తారో, పూర్తి స్థాయి సర్వీసులు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయో కూడా తెలియకుండా ఉంది. కాబట్టి నష్టాలు మరింత పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదంటున్నారు పౌల్ చార్లెస్. ఇక ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్పోర్టులో హీత్రూ ఒకటి. ఎయిర్పోర్టు అకస్మాత్తుగా మూసివేస్తున్నట్టు ప్రకటించగానే గ్లోబల్ ఎయిర్ ట్రావెల్స్ రంగం ప్రకంపనలు సృష్టించింది. కాగా యూరోప్లో అతిపెద్ద ఎయిర్పోర్టు హీత్రూ. ఈ ఏడాది మార్చి నెలకు ఈ ఎయిర్పోర్టు 4.29 మిలియన్ల షెడ్యూళ్ల సీట్ల సామర్థ్యం కలిగిన ఎయిర్పోర్టు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్పోర్టులో హీత్రూ 5వ స్థానంలో నిలిచిందని ఏవియేషన్ ఎనలిటిక్స్ కంపెనీ ఓఏజీ వెల్లడించింది. ఎయిర్పోర్టు మూతపడ్డం వల్ల ఈ రూట్లో వెళ్లే విమానాలపై తీవ్ర ప్రభావం చూపించాయి. న్యూయార్క్లోని జేఎఫ్కేకు 5,300 షెడ్యూళ్ల సీట్లు, దుబాయ్కి 4,500 సీట్లు, ఫ్రాంక్ఫర్ట్కు హీత్రూ నుంచి 3,000 సీట్లు, అలాగే చిన్న రూట్లలో 72 సీట్లు హీత్రూ ఎయిర్పోర్టు ద్వారా రాకపోకలు సాగిస్తుంటాయి. ఇక యూఏఈ నుంచి ఎమిరేట్స్తో పాటు ఎతిహాద్ ఎయిర్వేస్ ఇక్కడి నుంచి లండన్లోని హీత్రూకు ప్రయాణాలను మార్చి 21వ తేదీకి రద్దు చేసుకున్నాయి. ఇక హీత్రూ ఎయిర్పోర్టు మూతపడ్డంతో వివిధ రకాల ఇబ్బందులు తలెత్తాయి. వాటిలో ప్రధానంగా విమానాలను ఇతర ఎయిర్పోర్టుకు మళ్లించుకోవాల్సి వస్తుంది. అలాగే వీసా ఇబ్బందులు తలెత్తుతుంటాయి. ఇక హీత్రూ ఎయిర్పోర్టు మూసివేయడం వల్ల ఎయిర్లైన్స్ ప్రత్యామ్నాయ ఎయిర్పోర్టులను బ్రిటన్తో పాటు యూరోప్లో చూసుకోవాల్సి వస్తుంది. బ్రిటిష్ ఎయిర్వేస్ లేదా BA విషయానికొస్తే హీత్రూలో అతిపెద్ద ఆపరేటర్. హీత్రూ ఎయిర్పోర్టు నుంచి ప్రపంచంలోని పలు దేశాలకు బ్రిటిష్ ఎయిర్లైన్స్ విమానాలు నడుపుతోంది. ఎయిర్పోర్టు మూతపడ్డంతో విమానాలను దేశంలోని ఇతర ఎయిర్పోర్టుకు మళ్లించుకోవాల్సి వస్తోంది. ఉదాహరణకు గాట్విక్, మాంచెస్టర్, బర్మింగ్హామ్, గ్లాస్గోకు తరలించుకున్నాయి. అయితే అదే దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన విమానాలు తిరిగి తమ గమ్యస్థానాలకు చేరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక వర్జిన్ అట్లాంటిక్ విషయానికొస్తే హీత్రూ విమానాశ్రయం నుంచి అన్ని ఆపరేషన్లు నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. తదుపరి నోటీస్ ఇచ్చే వరకు విమానాల రాకపోకలు నిలిపివేస్తామని తెలిపింది. ఇక బడ్జెట్ ఎయిర్లైన్స్ రయాన్ ఎయిర్ విషయానికొస్తే
లండన్లోని స్టాన్స్టెడ్ ఎయిర్పోర్ట్ నుంచి డబ్లిన్లో నిలిచిపోయిన ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చింది. ఇక హీత్రూ విమానాశ్రయంలో మూతపడ్డ వేలాది మంది ప్రయాణికులు యూరోప్లో నిలబడిపోవాల్సి వచ్చింది. ఇక అసలు విషయానికొస్తే మరికొన్ని గంటల్లో హీత్రూకు చేరుకుందామనుకునే వారి పరిస్థితి దారుణంగా తయారయ్యింది. ఆకాశంలో ఉన్నప్పుడు ఎయిర్పోర్టు మూసివేశారని పైలట్కు సమాచారం అందడంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. సుమారు 120 విమానాలు బలవంతంగా ఇతర ఎయిర్పోర్టుకు మళ్లించుకోవాల్సి వచ్చింది. కాగా న్యూయార్క్లోని జేఎఫ్కే నుంచి లండన్కు రావాల్సిన ప్రయాణికులను బలవంతంగా షనాన్, ఐర్లాండ్లో దించాల్సి వచ్చింది. అక్కడ దిగాలంటే ప్రయాణికులకు వీసా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అలాగే బ్రిటిష్ ఎయిర్వేస్ ఆక్రా, గానా ప్రయాణికులు ఫ్రాన్స్లోని లయన్ ఎయిర్పోర్ట్లో దించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దూర ప్రాంతానికి చెందిన ప్రయాణికులు అంటే కేప్ టౌన్, జోహన్స్బర్గ్, లాగోస్, సింగపూర్ నుంచి బయలుదేరిన ప్రయాణికులను లండన్లోని గేట్విక్, మాంచెస్టర్, గ్లాస్గో ఎయిర్పోర్టుకు మళ్లించారు. అలాగే వర్జిన్ అట్లాంటిక్ ఫ్లైట్స్ విషయానికొస్తే బార్బడోస్ నుంచి వచ్చిన విమానాలను కార్డిఫ్ ఎయిర్పోర్టులో దించాల్సి వచ్చింది. ఇక బ్రిటిష్ ఎయిర్వేస్కు చెందిన అధికార ప్రతినిధి హీత్రూ ఎయిర్పోర్టు మూతపడడం వల్ల తమ విమానాల రాకపోకల షెడ్యూల్పై దీర్ఘకాలం పాటు ప్రభావం చూపుతుందని చెప్పారు. ఇక విద్యుత్ సబ్స్టేషన్ విషయానికొస్తే హీత్రూ విమానాశ్రయానికి ఉత్తరాన ఉంది. ఈ నెల 20వ తేదీన రాత్రి 11 గంటల నుంచి సబ్స్టేషన్లో సాంకేతిక లోపంతో ఏర్పడిన మంటలు ఎగిసిపడ్డాయి. మార్చి 21వ తేదీ ఉదయం 8 గంటలకు మంటలను అదుపులో తెచ్చారు. అయితే భారీ ఎత్తున ఎగిసిపడిన మంటలకు జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. అయితే హీత్రూ ఎయిర్పోర్టు యాజమాన్యంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఐఏటీఏ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇంత పెద్ద ఎయిర్పోర్ట్లో కేవలం సింగిల్ పవర్ సోర్స్ మీద ఆధారపడడం ఏమిటని నిలదీస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే యాజమాన్యం పూర్తిగా వైఫల్యం చెందిందని వ్యాఖ్యానించారు. అకస్మాత్తుగా ఎయిర్పోర్టు మూసివేసినందువల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడతారు. ప్రయాణికుల అదనపు భారాన్ని ఎయిర్లైన్స్ మోయాల్సి వస్తుంది. హీత్రూ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల ఇటు ప్రయాణికులు, ఎయిర్లైన్స్ తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎయిర్లైన్స్ నష్టాన్ని హీత్రూ కొంత భరించాలని ఐఏటీఏ చీఫ్ డిమాండ్ చేస్తున్నారు. ఇక మంటలను అదుపులోకి తెచ్చిన హీత్రూ అధికారులు మాత్రం విమానాశ్రయం నుంచి పూర్తి స్థాయిలో రాకపోకలను ఎప్పుడు సిద్ధం చేస్తారనే విషయం గురించి స్పష్టమైన సమాధానం మాత్రం ఇవ్వడం లేదు. హీత్రూ నుంచి బయలుదేరే బ్రిటిష్ ఎయిర్వేస్, వర్జిన్ అట్లాంటిక్ అధికారులు కూడా ప్రయాణికులకు సమాధానం చెప్పలేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే స్విస్ ఎయిర్వేస్ మాత్రం మార్చి 22 వరకు లండన్కు తమ సర్వీసులు నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. హీత్రూ విమానాశ్రయం మూతపడడం వల్ల ఇటు ప్రయాణికులు, అటు ఎయిర్లైన్స్ భారీగా నష్టపోయాయి. ఈ నష్టానికి కారణం హీత్రూ ఎయిర్పోర్ట్ అధికారులని మండిపడుతున్నాయి. ఎయిర్లైన్స్ కేవలం ఒక్క సబ్స్టేషన్పై ఆధారపడడం ఏమిటని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి ప్రత్యామ్నాయం చూసుకోకుంటే భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు ఏవియేషన్ రంగానికి చెందిన నిపుణులు.